ఏ ప్రకారం వేదంతో సమానమైన శాస్త్రము లేదో, గంగతో సమానమైన తీర్థం లేదో, బ్రహ్మణ్యంతో సమానమైన కులం లేదో, భార్యతో సమానమైన సుఖం లేదో, ధర్మంతో సమానమైన మిత్రము లేదో, నేత్రములతో సమానమైన జ్యోతిష్సు లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడు, అట్లే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. కర్మస్వరూపములను తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువారు కోటి యజ్ఞ ఫలములను పొందుదురు. అంతా ఆ పురుషుడు మహానుభావ చతుర్మాస వ్రతమని చెప్పి ఉన్నారు కదా, అది ఎవరి చేత ఆచరించబడినది? వ్రత విధి ఏమి? వ్రత ఫలమేమి? ఆచరించబడిన వారు ఏ లోకమునకేగును తెలియజెప్పుడు అన్నాడు. అంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు. పురుషోత్తమ, విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమినందున పాల సముద్రము యందు నిద్రను మిషతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చతుర్మాస్యము, అనగా 4 మాసములు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖమునిచ్చునవి, అనగా హరి 8 మాసములు వ్యాపారములతో నుండి 4 మాసములు విరమించి సుఖమును పొందును. ఇందు విష్ణువును పూజించు వారు విష్ణులోకమును పొందుతారు. కారణము చెప్పెదను వినుము. పూర్వము కృతయుగమున వైకుంఠంలో హరి లక్ష్మితో సింహాసనమందు కూర్చొని సుర కిన్నర కేసర గణములతోనూ స్వగణ భృత్యులతోనూ సేవించబడుచుండెను. అచటకు నారద మహర్షి వచ్చినాడు. వైకుంఠము కోటి సూర్యకాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశించుచుండెను. సింహాసనాసీనుడైన విష్ణుమూర్తిని చూసి పాదములను మ్రొక్కెను. హరి నారదుని చూసి, నారద, నీవు సంచరిస్తూ స్థలమునందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగా చేయుచున్నారా? ఉపద్రవములు లేవు కదా? మనుష్యులు వారి వారి ధర్మములందు ఉన్నారా? ఆ విషయం అంతా ఈ సభలో చెప్పుము అనెను. నారదుడు విష్ణువుతో, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచెదను. వేదత్రయమందు చెప్పబడిన మార్గము విడవబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సకల సుఖాలలో లైరి తమకు కర్మలను యావత్తు విడిచి ఉండిరి. వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది.